ఈరోజు మేము ఫిష్ కర్రీ చేసుకుంటున్నాం. ఈరోజు సండే కదా, సో నాన్ వెజ్ వండుకుంటారు కదా చాలా వరకు. మేమైతే ఫిష్ కర్రీ చేస్తున్నాం. మా అమ్మ ఎలా చేస్తున్నాము అనేది నేను వీడియో చేస్తలేదు, కానీ జస్ట్ కర్రీ మధ్యలో ఉన్న ప్రిపరేషన్ సగం అయ్యింది, ఇంకా సగం ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది, ఉడకాలంతే. ఇది ఎలాగో అందరికీ ఆల్మోస్ట్ తెలుస్తుంది కదా. ఫస్ట్ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి కొంచెం వేడైనాక దాంట్లో ఆనియన్ ఇంకా టమాటో పేస్ట్ చేసేసి మెత్తగా వేసేసుకోవాలి. అది బాగా దోరగా వేగినాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి మసాలా. ఏమేమిటంటే జీలకర్ర, ధనియాలు, 2 లవంగాలు, 2 మెంతులు వేసి ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు. వేసుకుని మంచిగా మిక్సీ పట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. వేసి మిక్సీ పట్టి ఆ మసాలా కూడా అందులో వేసేయాలి. వేసి ఆ 2 మగ్గినాక ఉల్లిపాయ పేస్ట్ మసాలా మగ్గినాక చేప ముక్కలు ఉంటాయి కదా, ముందుగా కడిగి పెట్టుకుంటాం కదా, అవి వేసేసి ఉప్పు కారం పట్టేలాగా ఇట్లా కుదపాలి. మొత్తం కుదిపినాక లాస్ట్లో చింతపండు పులుసు వేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఉడికినాక దింపే ముందు కొత్తిమీర వేసేసుకుని దింపేసుకుని టేస్ట్ సరిపడా ఉప్పు తక్కువైతే ఉప్పు చూసుకుని మనకి ఎట్లా కావాలో అలా అన్నంలో వేసుకుని తినేయాలి. అంతే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.